పెనుగంట నియోజకవర్గం సిద్ధాంతంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు, ఎంపీలు మరియు స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులకు సీఎం గారి చేతుల మీదుగా మీ భూమి మీ హక్కు పట్టదారు పాస్ బుక్కులు పంచారు. 98666749 మీ ఫోటో కరెక్ట్ గా ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఖాతా నెంబర్ వచ్చినప్పటికీ 634 పైకి పెట్టి మీ యొక్క విస్తీర్ణము 1వ ప్రతి 9 సెంట్లు 62 సెంట్లు 2 ఎకరాల 41 సెంటి 46 సెంట్లు 20 సెంట్లు 34 సెంట్లు 45 సెంట్లు 17 సెంట్లు 1 సెంటు 4 ఎకరాల 75 సెంట్లు వెరసి మీ ప్రతి అండి. మీ భూమి కరెక్ట్ గానే పడింది కదండి. ధన్యవాదములండి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మరి పట్టాదారు పాసు పుస్తకాన్ని అందుకుంటూ ఉన్నారు వెంకటరమణ గారు. వారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. భూమి ఉన్నవారు ధనవంతులు మాత్రం కాదు, భూమిపై హక్కు ఉన్నవారే సంపన్నులు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఓట్లేసి అఖండ మెజార్టీతో గెలిపించారు. ఒక పక్క ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నాయకులు, ఒక పక్క ఎన్డీఏ కార్యకర్తలుంటే ఇంకో పక్క మా అఫీషియల్ టీం అంతా పక్కనే ఉంది. మీకు ఎదురుగా కూర్చొని పెట్టాను. ఇద్దరిని కూడా సమాంతరంగా తీసుకుని మీ సమస్యలు పరిష్కారం చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. తప్పకుండా భవిష్యత్తులో అన్ని సమస్యలు పరిష్కారం చేయడమే కాకుండా మీ భవిష్యత్తు కూడా బాగుండే విధంగా తీర్దిద్దే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి అందరికి హామీ ఇస్తున్నా. ఇక్కడ పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులు, కేంద్ర మంత్రివర్గంలో సభ్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, ఆయన కూడా ఎప్పుడు కూడా బీజేపీకి చాలా గట్టిగా పనిచేశాడు. అందుకే ఆయన సేవలు గుర్తుపెట్టుకొని ఎంపీ ఇవ్వడమే కాకుండా డబల్ జాక్పాట్ మంత్రిగా కూడా ఇచ్చారు ఆయనకు. ఇప్పుడు ఆయన ఇక్కడుండి మీ అందరి సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. ఇంకో పక్కన రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ఈ పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన ఆధ్వర్యంలోనే మీకు ఇవన్నీ పరిష్కారం అవుతున్నాయి. ఇంకొక పక్క గొట్టిపాటి రవికుమార్ గారు, పవర్ మినిస్టర్, రాబోయే రోజుల్లో మీ కరెంటు ఛార్జీలు ఇమీడియట్ గా తగ్గించడం అప్పులు చేశారు కాబట్టి, కానీ నాణ్యమైన పవరు, కరెంటు ఛార్జీలు పెంచకుండా మీకు మెరుగైన కరెంట్ అందించే బాధ్యత గొట్టిపాటి రవికుమార్ తీసుకుంటాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే నిమ్మల రామానాయుడు, నిమ్మల రామానాయుడు మీరు చూస్తే మామూలు ఎన్ని పదవులు వచ్చినా ఎల్లో షర్ట్ మాత్రం వదిలిపెట్టాడు. పెళ్ళప్పుడు కూడా ఎల్లో షర్టే ఉంటుంది. రెండోది సైకిల్ కూడా వదిలిపెట్టాడు. ఎక్కడికి పోవాలన్నా, కారులో పోయే అవకాశం ఉన్నా సైకిల్ మీద తిరుగుతూ సామాన్య ప్రజల్లో ఒక్కడుగా నిరంతరం పనిచేస్తున్నటువంటి రామానాయుడు గారు, ఆయనకు ఒక పెద్ద బాధ్యత అప్పచెప్పాం. భవిష్యత్తులో నీటి సమస్య లేకుండా తాగడానికి, వ్యవసాయానికి, ఇండస్ట్రీకి నీళ్లు ఇచ్చే బాధ్యత ఆయన చేయాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత అప్పచెప్పాం. ఇక్కడే ఎమ్మెల్యే పక్క నర్సాపురం ఎమ్మెల్యే గౌరవనీయులు బొమ్మడి నారాయణ నాయక్ గారు ఒక వెనుకబడిన వర్గాల నుంచి వచ్చారు. మన జనసేన పార్టీ నుంచి వచ్చారు. వారు కూడా రాత్రింబగళ్ళు పనిచేస్తారు. వాడికి కూడా మనస్ఫూర్తిగా స్వాగతం.
అదే మరి గౌరవ శాసనసభ్యులు ఉన్నారు. గౌరవ శాసనసభ్యులందరికీ, చైర్మన్లు ఉన్నారు, చైర్మన్లందరికీ, ప్రజాప్రతినిధులందరికీ, ఇంకొక పక్క అధికారి ఆనరబుల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కమిషనర్ ఆఫ్ రెవెన్యూ శ్రీ జయలక్ష్మి గారు, జిల్లా కలెక్టర్ నాగవాణి గారు, ఇంకో పక్క నా పక్కనే ఇద్దరు బెనిఫిషరీస్ కూర్చోబెట్టుకున్నాను. నేను ఎక్కడికి వచ్చినా నా పక్కనుండేది మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు కాదు, సామాన్య ప్రజల యొక్క కష్టాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నటువంటి ఇద్దరు లబ్ధిదారులు పక్కన కూర్చొని పెట్టుకున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరికి కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా ఈ మీటింగ్ స్వాగతం పలుకుతున్నా. ప్రత్యేకంగా మా ఆడబిడ్డలకు అభినందనలు, స్వాగతం, సుస్వాగతం. పెద్ద ఎత్తున వచ్చారు, మీ అందరికీ అభినందనలు. ఈరోజు గోదావరి జిల్లా, ఎప్పుడు ఈ జిల్లాకు వచ్చినా ఒక ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎటు చూసినా ఒక పక్క గోదావరి పరవళ్ళు, ఇంకో పక్కన పచ్చని పొలాలు, కొబ్బరి తోటలు, ఎక్కడా ఒక సెంటు వేకంట్ లేకుండా సెంటు కనపడిస్తే చెట్టు పెట్టే మనస్తత్వం ఉండే రైతు ఉండే ఏకైక జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా. భూమిని సద్వినియోగం చేసుకుంటారు. పంటలు పండించడంలో మీకంటే మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇంకొక పక్కన ఒకప్పుడు గోదావరి జిల్లాలే, గోదావరి డెల్టానే దేశానికి అన్నం పెట్టిన రోజులు. అలాంటి గోదావరి జిల్లాలో ఈరోజు మీ అందరితో మీకొక పెద్ద అనుబంధం, భూమితో విడదీయరాని అనుబంధం మీ అందరిది. అయితే నాకు కూడా కొన్ని ఇబ్బందులు. ఎక్కడైతే నేను విశాఖపట్నం పోతే భూమి కావాలంటే ఇస్తారు, అక్కడ పెట్టుబడులు వస్తున్నాయి, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తున్నాయి. రాయలసీమకు పోతే భూమి కావాలంటే ఇస్తారు, అక్కడ కూడా పెద్ద ఎత్తున వస్తాయి. ఇక్కడ మాత్రం ఒక సెంటు భూమి ఇవ్వాలంటే చాలా కష్టం, సేకరించాలన్నా కష్టం. ఓసారి నాకు అనిపిస్తుంది ఈ జిల్లా పైన నాకు ప్రత్యేకమైన అభిమానం ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా ఈ జిల్లా నన్ను, పార్టీని ఆదరించారు, అభిమానించారు. అలాంటి జిల్లా. కానీ ఇండస్ట్రీస్ కూడా రావాలి. ఒక పక్క అక్వాకల్చర్, నిన్నే కేంద్ర మంత్రులు నలుగురు వచ్చారు. నలుగురితో విశాఖపట్నంలో ఒక మీటింగ్ పెట్టి భవిష్యత్తులో అక్వా రైతులను ఆదుకోవడానికి కూడా ఒక ప్రణాళిక తయారు చేశానని చెప్తాను. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఇలాంటి జిల్లాలో మీకు గొడవలే తెలియవు, ఎప్పుడు కూడా మీరు ఎక్కడ విరోధాలే పెట్టుకోరు. అలాంటిది మీ జిల్లాలో కూడా గత ప్రభుత్వం భూ సర్వే పేరుతో చాలా అవకతవకలు చేశారు, రికార్డులు మార్చారు, మీ భూమి 22A పెట్టారు. ఇలాంటి అనేక సమస్యలు చేసి మీకు ఇబ్బందులు కలిగించారు. అంతేకాకుండా మీ మధ్య చిచ్చు పెట్టే పరిస్థితి కూడా వచ్చారు. అందుకే ఈరోజు నేను ఒకటే ఆలోచించాను. ఇంత మునుపు కూడా నేను మొట్టమొదటిసారిగా 94లో రెవెన్యూ మంత్రి అయ్యాను, ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశాను, రెవెన్యూ సమస్యలు తెలిసిన వ్యక్తిని. ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు తక్కువగా ఉంటాయి. దానికి కారణం బ్రిటిష్ వారి పరిపాలన. ఆ రోజు బ్రిటిష్ వారి పాలనలో మీరు చూస్తే ఎక్కడికక్కడ విలేజ్ కరణం పెట్టేవాళ్ళు, మున్సిపల్ని పెట్టేవాళ్ళు, రెవెన్యూ కలెక్ట్ చేసేవాళ్ళు. అదే మరి ఎప్పటికప్పుడు జమాబందీ నిర్వహించేవాళ్ళు. అంటే ప్రతి ఒక్క సంవత్సరం అకౌంట్స్ అన్ని ఫైనలైజ్ చేసి
తద్వారా మీ భూమి మళ్ళా ఒకసారి రెన్యూ చేసి మీ దగ్గర భూమి శిస్తు వసూలు చేసేవాళ్ళు. అందువల్ల రికార్డులు ఎక్కడా తేడా ఉండేది కాదు. అదే నేను హైదరాబాద్ చూశాను. 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను. వివాదాలు ఎక్కువ ఉండేటివి. దానికి కారణం నిజాం పాలన. అక్కడ నిజాం ఏం చేసేవాడంటే ఒకే భూమికి 10 మందికి పట్టా